ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా కళ్యాణదుర్గం ఐదుకల్లు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. పార్టీ అధికారంలోకి వచ్చినాక మొదలుపెట్టిన పథకం ఉపాధి హామీ పథకం. ఈ ఉపాధి హామీ పథకం ఎంతో మందికి ఆసరాను కల్పిస్తుంది, పనిని కల్పిస్తుంది, పని చేస్తే వేతనాన్ని కల్పిస్తుంది. దానివల్ల కుటుంబాలు నిలబడ్డాయి, బిడ్డలకు ఉపయోగపడింది. ఇలా ఎంతో మేలు చేసింది ఉపాధి హామీ పథకం. అలాంటి పథకాన్ని ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ నాశనం చేయాలని చూస్తుంది. ఇది వరకు ఉపాధి హామీ పథకంలో మీ గ్రామ సభల్లో నిర్ణయించే వాళ్ళు ఏ పనులు చేయాలి ఈ గ్రామానికి అని. అది రోడ్లైనా సరే, చేన్లైనా సరే, బావిలైనా సరే, ఏ పనులు చేయాలి అన్నది మీ గ్రామ సభల్లో గ్రామస్తులు నిర్ణయించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త పథకం పేరు విబి గ్రామ్. ఈ పథకం ప్రకారము ఇక గ్రామస్తులకి గ్రామ సభల్లో నిర్ణయించుకునే హక్కు ఉండదు. ఈ కొత్త చట్ట ప్రకారము కేంద్రమే నిర్ణయిస్తుందట ఏ పని చేయాలి అని, ఎక్కడ చేయాలి అని, ఏ జిల్లాలో చేయాలి, ఏ ఊర్లో చేయాలి, అసలు పని చేయాలా, పని ఇవ్వాలా, పని ఇవ్వొద్దా అన్నది. అంటే మీకు ఉపాధి చేసుకుందామని ఉన్నా దానికి హామీ లేదు. ఇప్పుడు ఈ కొత్త చట్టం వస్తే అసలు ఉపాధి హామీ లేకుండా పోతుంది. ఉపాధి హామీ అన్న దానికి అర్థమే లేకుండా పోతుంది. ఇది వరకు ఉపాధి హామీ చట్టంలో పూర్తి డబ్బు, నిధులు మీ వేతనాలకైతేనేమి, పనిముట్లకైతేనేమి పూర్తి డబ్బు మోస్ట్లీ కేంద్రం నుంచే వచ్చేది. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో 40% రాష్ట్రాలు పెట్టుకోవాలి, 60% మాత్రమే కేంద్ర ప్రభుత్వాలు ఇస్తాయట. అంటే ఉపాధి హామీ నడపాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు 40% డబ్బులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేకపోతే ఇక ఆ పథకానికి వాళ్ళు ఫుల్ స్టాప్ పెడతారు. ఇక అసలు 40% ఇవ్వాల్సిన పని లేకపోతే ఇక కేంద్రం 60% కూడా ఇవ్వాల్సిన పని ఉండదు. ఇది వీళ్ళు చేస్తున్న కుట్ర. ఇది వరకు ఉపాధి హామీలో 6 గంటలో 7 గంటలో పని చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు బీజేపీ తెచ్చే కొత్త పథకంలో విబి గ్రామ్లో కనీసం 12 గంటలు పని చేయాలట. ఇలా చాలా మార్పులు తెస్తుంది బీజేపీ పార్టీ ఈ కొత్త పథకం తీసుకొచ్చి ఉపాధి హామీని కూనీ చేసి. అందుకనే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మీ ఊరికి వచ్చింది ఉపాధి హామీ గురించి మీ దగ్గర మాట్లాడడానికి. ఉపాధి హామీ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉపాధి హామీ మీ కుటుంబాలకు మేలు చేసింది అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పిన ఈ మాటలు మీడియా ద్వారా ప్రపంచమంతా వింటుంది. మీరు చెప్పాలి ఉపాధి హామీ మీకు కావాలి అని, మీ గ్రామంలో పనులు జరగాలి అని, ఉపాధి హామీ వేతనాలు కేంద్రమే పెట్టుకోవాలి అని, ఉపాధి హామీని నాశనం చెయ్యకండి అని మీ గొంతు దేశమంతా వినిపించాలి అంటే మీరు మాట్లాడాలి. అది వింటానికే రాజశేఖర రెడ్డి బిడ్డ వచ్చింది. కాబట్టి మాట్లాడగలిగిన వారు చేతులెత్తండి, మైకు మీ దగ్గరికి వస్తుంది. ఉపాధి హామీ మీ జీవితాల్లో ఏం చేసింది, ఎంత మేలు చేసింది, ఉపాధి హామీలో ఇప్పుడు ఏమైనా లోపాలున్నాయా, అవి సవరించుకోవాల్సిన అవసరాలున్నాయా, ఇవన్నీ కూడా ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు మీరు చెప్తే వినాలని. మీరు చేయెత్తితే మైకు మీ దగ్గరికి వస్తుంది. మీ అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాం మళ్ళీ.